వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. మరొకసారి ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు చదవబడిన వాక్య భాగంలో నుండి నేర్చుకుందండి. ఇది వాగ్దానంతో కూడినది, ప్రమాణంతో కూడినది అని ప్రతిసారి సామెతల గ్రంథంలో నుండి మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటి విషయం, ఎక్నాలెడ్జ్ గాడ్స్ అథారిటీ. దేవుని అధికారాన్ని గుర్తించాలి. నీతిమంతులు, భక్తిహీనులు ఇరువురు దేవుని అధికారం కిందే ఉన్నారు అన్న విషయాన్ని మొట్టమొదటిసారిగా మనం గుర్తించాలి. శాపము, ఆశీర్వాదం కూడా దేవుని అధికారానికి లోబడి ఉన్నాయి అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. నీతిమంతుల మీదకి ఆశీర్వాదాన్ని, భక్తిహీనుల మీదకి శాపాన్ని తెచ్చేవాడు దేవుని అధికారం ప్రకారం జరుగుతుంది అన్న విషయాన్ని ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. కాబట్టి దేవుని తీర్పునికి కాకుండా దేవుని అనుగ్రహానికి మనం లోబడి దేవుని అధికారానికి మనం ఎల్లప్పుడూ లోబడటానికి కలిగి ఉండాలి, ప్రయత్నించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అవాయిడ్ వికెడ్నెస్. దుష్టత్వం నుండి, భక్తిహీనత నుండి మనం తప్పించుకోవాలి. ఈరోజు భక్తిహీనత మన జీవితాల మీద శాపాన్ని తీసుకుని వస్తూ ఉంది. భక్తిహీనుల ఇల్లు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు, కుటుంబ జీవితాలు, ఆయన చుట్టూ ఉన్న సమాజము కూడా ఆ శాపానికి లోనవుతుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఒకని భక్తిహీనతను బట్టి లోకం అందరి మీదకి శాపం వచ్చినట్లుగా ఈరోజు మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యంలో లోతు అనే ఒక అతన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, భక్తిహీనుల మధ్య నివసించడాన్ని బట్టి లోతు నివసించిన సొదొమ గొమొర్రా మీదకి దేవుని శాపము, ఉగ్రత ఉన్నపాటుగా వచ్చింది అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. దాని మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అబైడ్ ఇన్ రైచియస్నెస్. మనము నీతి యందు నిలిచి ఉండాలి. నీతిమంతుల ఇల్లు యెహోవా ఆశీర్వదించును అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. నీతిమంతుని ఇల్లు మీదకి ఆయన ఆశీర్వాదము వస్తుంది అన్న సత్యాన్ని మనం ప్రతిసారి గమనించాలి. ఆయన ప్రజెన్స్ని, ప్రొటెక్షన్ని, ప్రొవిజన్ని నీతిమంతుని ఇంట్లో దేవుడు కలగజేసేవాడు. అంత మాత్రమే కాదు, దీవెనలు ఎప్పుడు బౌద్ధిక సంబంధమైన దీవెనలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సంబంధమైన దీవెనలు, మానసిక సంబంధమైన దీవెనలు, ఇంకా అనేకమైన దీవెనలు దేవుడు నీతిమంతుల ఇంటి మీదకి తీసుకుని వచ్చేవాడు. నోవాహు నీతిమంతుడిగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి నోవాహును బట్టి అతని ఇంటి వారందరినీ దేవుడు జలప్రలయం సమయంలో అందరినీ భద్రపరిచి వారికి జీవాన్నిచ్చి అనేకులకి ఆశీర్వాదకరంగా నోవాహు కుటుంబాన్ని దేవుడు మార్చినట్లుగా మనం ఆలోచన చేయొచ్చు. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అప్రిషియేట్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుని ఆశీర్వాదాలను మనం ఎల్లప్పుడూ విలువైనవిగా ఎంచుకోవాలి. వాటిని కృతజ్ఞతతో మనం అంగీకరించాలి. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత అనేక సార్లు శనిగారు, గొనిగారు తప్ప దేవుడిచ్చిన ఆశీర్వాదాలను బట్టి, పొందుకున్న మేలును బట్టి దేవుడు ఎన్నటికీ కృతజ్ఞతలను చూపించలేదు. కానీ మన జీవితాల్లో దేవుడు ఆశీర్వాదాలను కుమ్మరించినప్పుడు మనం ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞతాభావం కలిగి ఉండి దేవుని ఆశీర్వాదాలను బట్టి దేవునికి విధేయతను చూపించే వారంగా ఉండాలి. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, నీతిమంతుల ఇంటి మీదకి ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తున్న వాగ్దానాన్ని మేము నమ్మి విశ్వసించి ప్రార్థిస్తున్నాం. మా జీవితాల్లో నీ ఆశీర్వాదాలు కుమ్మరించి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.